హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 1 lakh వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గ్రామీణ బ్యాంక్ అయినటువంటి కర్ణాటక బ్యాంక్ ఎల్టీడీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనాలిటీ అని ఇచ్చారు. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాబర్నరీ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, లేకుంటే డిగ్రీలో ఇన్ అగ్రికల్చర్ సైన్స్ చేసిన, లేదు అంటే ఒక డిగ్రీ ఇన్ లా చేసిన, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న, లేదు అంటే మనకి ఈ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సిఏ, సిఎస్, సిఎంఏ, ఐసిడబ్ల్యూఏ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మనకి November 1, 2024 నాటికి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే, జనరల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి అదర్స్ వాళ్ళకి 800 rupees అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 700 rupees అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే, బేసిక్ పే వచ్చేసి మనకి 48,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి అప్రాక్సిమేట్లీ 1,17,000 అయితే మనకి ఒక పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఏపీ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సర్వీస్ బాండ్కి సంబంధించి దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి November 30 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 10th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. December 22 అయితే మనకి ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా, ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 30 questions 30 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 marks, రీజనింగ్ నుంచి 30 questions 30 marks, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 questions 40 marks, టోటల్ వచ్చేసి 200 questions గాను 200 marks అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th సీరియల్ నెంబర్ 6th one వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 questions అయితే రావడం జరుగుతుంది. మనకి 25 marks ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 202 questions అయితే రావడం జరుగుతుంది. మార్క్స్ వచ్చేసి 225 అయితే మనకి మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 150 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ విధానం అంటే ఉంటుంది. 0.25 నెగిటివ్ విధానం కూడా ఉంటుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.
అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ అయితే కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది అనమాట. ఓకేనా? అందులో అయితే జాయిన్ అవ్వండి. గ్రూప్స్లలో అయితే మీకైతే బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొంతమంది వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.